తెనాల్లో కోడలు ఇచ్చిన ఒక కంప్లైంట్ వల్ల ఆన్లైన్లో పెద్ద నెట్వర్క్ని బయటకు తెచ్చింది. తెనాల్లో జరిగిన అసలు ఈ కేసు ఏంటి, ఒక మదర్ అండ్ ఒక సన్ దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అండ్ ఈ కేసు ఎలా ఎక్స్పోజ్ అయింది, స్ట్రిప్ చాట్ వీడియో కాల్స్ పేరుతో నడుస్తున్న ఈ ముఠాలో అసలు ఏం జరిగిందంటే ఈ విషయంలో మొత్తం అయితే తెలుసుకుందాం. వీడియో చివరి వరకు అయితే చూడండి. మొన్న మనం ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే యూత్ని వీళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తున్నారో అని. ఇప్పుడు అదే ప్యాటర్న్లో తెనాల్లో స్ట్రిప్ చాట్ అనే పేరుతో ఇంకో కేసు బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే తెనాల్లో సాయి అనే అబ్బాయి పేరు బయటకు అయితే వచ్చింది. ఏమని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పెట్టుకొని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి స్వీటీ మిల్కీ అనే పేర్లు పెట్టుకొని యూత్ని ట్రాప్లో పడేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ 100 మంది ఉమెన్స్ దాకా కూడా ఈ స్ట్రిప్ చాట్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఇది పెద్ద సెటప్లా పెద్ద ముఠాలానే అనిపించింది. కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే కొంచెంగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని తెలిసింది. ఈ విషయంలో కొన్ని యాంగిల్స్ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. సో సాయి ఇతని పేరే మెయిన్గా ముందుకైతే వచ్చింది. సాయి వాళ్ళ ఫ్యామిలీకి చాలా అప్పులున్నాయి. వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ని విడిచిపెట్టేశారు. సాయిని వాళ్ళ అమ్మ ఇంజనీరింగ్ చదివించింది. కానీ అక్కడ లవ్ చేయడం వల్ల సాయి అయితే ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. అలా లవ్ మ్యారేజ్ చేసుకొని సిచ్యువేషన్స్ని మేనేజ్ చేసుకుంటూ స్విగ్గీ జొమాటో అయితే చేసేవాడు. వాళ్ళ అమ్మ కూడా విజయవాడ వెళ్తూ చిన్న పనులు అయితే చేసుకునేవాళ్ళు. అక్కడే ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయ్యింది. వాళ్ళ అప్పుల కోసం పక్కనింట్లో వాళ్ళతో చెప్పుకుంటూ ఉండేది. అప్పుడే పక్కనింట్లో ఒక ఆమె ఒక సజెషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో కొన్ని యాప్స్ ఉంటాయి, స్ట్రిప్ చాట్ లాంటివి, అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఫాస్ట్గా మనీ వస్తాయని చెప్పారు. ఆల్రెడీ అప్పులు ఉండడంతో ఆ ఆలోచనని స్లోగా కంటిన్యూ చేశారు. తర్వాత సాయి హెల్ప్తో అకౌంట్స్ క్రియేట్ చేయడం, ఆన్లైన్ సెటప్ రెడీ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ విషయం కోడలికి తెలియదు. మొదట్లో కొన్ని రోజులైతే చేద్దాం అనుకున్నారు, తర్వాత అదే మెయిన్ ఇన్కమ్ అయితే అయిపోయింది. కానీ ఈ విషయం కోడలికి తెలిసిన తర్వాత ఇంట్లో సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయాయి. ఇంట్లో గొడవలు పెరిగాయి, టెన్షన్స్ పెరిగాయి. అప్పుడు ఆమె తెనాల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సాయి కూడా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. ఇక్కడే సాయి చేసిన తప్పు ఏంటంటే తన వైఫ్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, బాగా చూసుకుంటుందని చెప్పడం. అప్పుడే కోడలు తన అత్త మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చింది. అక్కడి నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అప్పుడే డీటెయిల్స్ అయితే స్లోగా బయటికి వచ్చాయి. అప్పుడే ఇది ఒక పెద్ద గ్యాంగ్ కాదని, ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఫైనల్ గా చూస్తే ఇది ఒక ముఠా అన్నది వాస్తవం కాదు, ఇది ఒక ఫ్యామిలీ ప్రాబ్లం మాత్రమే. ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లాట్ఫామ్స్ మారుతున్నాయి కానీ ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన మాత్రం మారడం లేదు. కానీ షార్ట్ కట్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ కూడా అలాగే వస్తాయి. షార్ట్ అండ్ సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, హైప్ ఏది ఉంటే అది కొట్టేయండి. మన ఛానల్ని ఇంకొంతమందికి అయితే రీచ్ చేస్తుంది. థ్యాంక్ యూ.